మద్యం ధరలు అడ్డదిడ్డంగా పెంచేసుకుంటున్నారు. ఎంఆర్‌పీ మీదన ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. ఇది 2 ఏళ్ల నుంచి జరిగిపోతున్నది. ఏడాదిన్నర నుంచి గూడా. ఆహ్, ఏది బెల్ట్ షాపులు, ఇట్లా మామూలు షాపుల్లో గూడా రేటు. చివరికి ఈవెన్ ప్రభుత్వం గూడా రేట్లు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈ అంశమే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి విపరీతంగా కంప్లెయింట్‌లొస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ గారు తాజాగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు తన దృష్టికొచ్చిందని చెప్పారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి ఈ తరహా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించి అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని నేను నమ్ముతున్నాను. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో షాపుల వాళ్ళు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలంటూ స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాల మీద నిరంతరంగా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఇక్కడే విచిత్రం వల్ల ఏంటంటే కరెక్టే గాని ఇంతకీ బెల్ట్ షాపులు నడిపేది తెలుగుదేశం వాళ్ళే. కాకపోతే జనసేన వాళ్ళే. అలాగే రేట్ ఎక్కువ పెంచి అమ్మేది వాళ్ళే. మద్యం దుకాణాలు నడిపేదంతా కూడా వైసీపీ వాడు ఎవడు లేడు గదా! వేలం వేసి వరి పెట్టారు గదా! ఇదివరకు ఉంటే ప్రభుత్వానిది అవుతది. అప్పుడు అమ్మితే జగన్ చేశాడు. ఇప్పుడు అమ్మితే వ్యాపారి చేస్తున్నాడు. వ్యాపారి ఎందుకు చేస్తాడు? ఆ వ్యాపారి నుంచి డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారు? అది కదా పరిష్కరించాల్సింది.